కళ్ళు పోసి పిండి కలుపుతున్నాం మామ. ఈ దెబ్బతో ఈ పిండిని తిన్న అక్కంపల్లి చేపలు గిర్రా గిర్రా తిరిగి అక్కడే బండాల. నిన్న మేము చేసిన సెకండ్ క్యాంపింగ్ వీడియోలో ఇది పార్ట్ 2 వీడియో. ఆ రోజు రాత్రి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాం మేము. పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేచి మూటాముల్లా చదువుకొని క్యాంప్ టెంట్ నుంచి అయితే బయటకు వచ్చాను. మనం పడుకునే కాడ మంచి ఫిషింగ్ స్పాట్ అయితే ఉందని చెప్పాను కదా, అందుకనే ఉదయాన్నే మన ఫిషింగ్ సెటప్ అయితే సెట్ చేసుకున్నాను. మొన్న తెచ్చిన కొత్త ఫిషింగ్ రాడ్ ని ఈ రోజు ఓపెన్ చేశాను. అదే ఫైర్ ఫాక్స్ మిషన్ 7 ఫీట్ రాడ్. ఆ చీకట్లో ఆ ఫ్రాగ్ ను విసురుతుంటే ఆ ఫ్రాగ్ ఎటు వెళ్తుందో నాకే కనిపిస్తలేదు. ఇంకా కొరమేనికి ఏం కనిపిస్తుంది. కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నా తెల్లారిన దాకా ఉందామని. తెల్లారినాక చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. ఇంతసేపు మనం కొరమేను వేట అయితే చేసాము, కానీ ఒక్కటి కూడా పడలేదు. ఎందుకంటే ఇంత జమ్మున్నాక కొర్రమీన్లు అస్సలు బయటికి రావు. అందులోనే కప్పలు పురుగులు చాలా దొరుకుతాయి కాబట్టి. ఇక్కడ నుంచి కనిపిస్తున్న 4 గేట్లలో కేవలం ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేశారు. ఆ ఒక్క గేట్కే ఇన్ని వాటర్ వచ్చాయంటే 4 గేట్లు తీసి అసలు ఎన్ని వాటర్ వస్తాయో ఊహించుకోండి. నేను పొద్దున్నే లేసి మా వాళ్ళు లేసేసరికి ఒక కొర్రమీన్ బట్టి చూపించి మన పర్ఫార్మెన్స్ నిర్గతిద్దాం అనుకున్నా. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అయింది మా నా పరిస్థితి. మనకి ఎలాగో చేపలు పడలేదు. పక్కనే ఒక అన్న ఇసురోలేసి చేపలు పడుతున్నాడు. చేపలు చూద్దామని వెళ్తుంటే ఈ అన్న వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి ఇంత పొద్దుగల ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చారంట. ఇంత పొద్దుగాల ఫిషింగ్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారంటే నైట్ ఏ టైంలో లేచి ఉంటారో ఆలోచించండి. అందుకే ఫిషింగ్ లవర్స్ అంటారా బాబు. ఈ అన్న నేను వెళ్ళేసరికి ఇసురోలు అయితే ఎత్తుకొని వచ్చాడు. ఎన్నకైతే ఒక గురక పడింది. దీని పేరు పాంప్లెట్ కూడా అంటారు. చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. ఈ అన్న కూడా నాలాగే పొద్దున్నే 5 గంటల నుంచి ఫిషింగ్ చేస్తున్నాడంట. అన్నకైతే బానే ఒక 5-6 కిలోలు పడ్డాయి. కానీ ఒక్కటి కూడా రవ్వ గాని బొచ్చ గాని పల్లె. అన్ని గురకలే పడ్డాయి. మంచి సైజులు అయితే ఉన్నాయి. మామ ఒకప్పుడు ఈ ప్లేస్ లో చాలా చేపలు అయితే పడేది. రెండు గాలాలు ఇస్తే రెండు చేపలు కూడా పడేది. కానీ ఈ చేపలకు కూడా బాగా అర్థమైపోయింది మామ. వీళ్ళు గాల మీద అసలు తినొద్దు అనుకున్నాయేమో కానీ ఒక్కటి కూడా పడట్లేదు ఈ మధ్య అయితే. ఆ చేపల్ని చూశాక మళ్ళీ ఫిషింగ్ చేయాలని ఊపు వచ్చింది. వెళ్తుంటే దారిలో ఒక డబ్బగాలం అయితే దొరికింది. దాన్ని తీసుకొని చక్కగా మాంజిగాని కాడికి అయితే వెళ్ళాను. నిన్న వచ్చేటప్పుడే పిండి తవుడైతే తెచ్చుకున్నాము. దాంట్లోకి నైట్ మిగిలిన కళ్ళు పోసి పిసికి కలిపితే ఈ దెబ్బతో చేపలు తిని గాలానికి పడి మత్తెక్కి అలానే పండాలనుకునేటప్పుడే సడన్ గా గాలొచ్చి సంచారి సెల్లు స్టాండ్ కింద పడిపోయాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు సంచారి సెల్లు పలిగింది, నాది స్టాండ్ ఇరిగింది. పలిగిందని ఇరిగిందని బాధపడుకుంటూ కూర్చుంటే వచ్చేదేం లేదని తెచ్చుకున్న పిండిలో గబ్బు కళ్ళు పోసి పస్స బిసికి పీడర్ పెట్టి ఇసిరేసాము. పడితే మత్తెక్కి అవే పండుకుంటాయని ఫస్ట్ లొకేషన్ దగ్గరికి వస్తే ఇక్కడైతే నల్లగా కనిపిస్తున్నాయని పరకల మామ చూడండి పైకి ఎలా ఎక్కుతున్నాయో. వాటిని చూడగానే మన పానం అయితే అస్సలు ఆగలేదు. ఈ రోజు ఎలాగైనా వాటిని బట్టి పులుసు పెట్టాలనిపించింది. కానీ మన దగ్గర ఒక్క వల కూడా లేదు. ఇంట్లో వాడుకున్న దోమల తేర అవుతుంది. దాన్ని తీసుకెళ్లి అయితే అటు పెడితే ఇటు పోతున్నాయి, ఇటు పెడితే అటు పోతున్నాయి. ఒక్క చేప కూడా పడలేదు మా. ఈ దరిద్రం ఏందో గానీ ఈ రోజు ఒక్క చేప కూడా పడలేదు. ఆ దోమల తేర గురించి ఇంటికాడ తెలిస్తే మాత్రం తుక్కు కొడుతుందని చెప్పి బాధపడుకుంటూ ఒక పీతనైతే పట్టేశాను. కానీ నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చాక ఆ దోమల తేర గురించి పొట్టు తిట్లు పడ్డాయి. అవన్నీ చూపెట్టలేను. పర్సనల్ మీరే ఊహించుకోండి. అక్కడ నాని కౌస్ అయినా మా దగ్గర గబ్బు వాసన వస్తుంది. అందుకనే తాను చేద్దామని డ్యామ్ పైకి అయితే వచ్చాము. ఇక్కడ అలలు ఎట్లా వస్తున్నాయి అంటే స్నానం చేసేటప్పుడు వీడియో చూపెట్టలేదు కానీ ఒక్కొక్క అల వచ్చి గుద్దుతుంటే పొట్ట పగిలిపోతుంది మామ. స్నానం చేయడం అయితే అయిపోయింది. ఆ ఒక్క గేట్ తీసిరన్న కదా, ఆ గేట్ ని ఒకసారి అయితే మీరు చూడండి. వాటర్ ఎట్లా కొట్టుకుంటున్నాయో. ఇళ్ళ కనుక మనం పడ్డం అంటే ఇంకా బయటికి కూడా రావట్టుంది. మనోళ్ళైతే వ్యూ చూసుకుంటూ చల్లగాలితో మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తీయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఉంటామల్లా చెప్పడం మర్చిపోయిన లాస్ట్ వీడియోలో ఆ మూటలు ఏముందని చాలా మంది అయితే కామెంట్ లో అడుగుతున్నారు. ఒక్కసారి మీరే చూడండి. నల్ల మట్టి మామ ఇజ్జత్ అంతా పోయింది. లచ్చిందేవి కనకరించిందేమో అనుకున్నా. ఇక ఈ జన్మకు మనం లచ్చిందేవి కనకరించదు కానీ నల్ల మట్టిని ఎవరైనా మూడలో కట్టు పెట్టుకుంటారా మీరే చెప్పండి.